ఈ కన్స్ట్రక్షన్ న్యూ వర్క్ మార్కింగ్ అండ్ ఆగర్గోతులు నుండి ఫౌండేషన్ వర్క్ అని వీడియో చేశాను కదా, దానికి సంబంధించినది 40 mm మెట్లు అయితే వేసాము. అలాగే 40 mm మినిగిన్లు వేసాము. ఇసుక ఎంత వేసాము, సిమెంటు. ఈ 40 mm వేసే ముందు మనం చేయవలసిన పనుల గురించి అన్నీ పూర్తిగా వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ 40 mm మెట్లు మనం వేసే ముందు దారం తీసుకొని ఇటుక రాయితో పాయలు అయితే వేసుకోవాలి. ఈ పాయ మందం వచ్చేసరికి మనం 4.5 అంగుళాలు వచ్చేలాగైతే చూసుకోవాలి. ఇది వచ్చేసరికి చెదల మందు మనం ఈ కంపెనీ అయితే తీసుకున్నాము. ఇది 5 లీటర్లు ఉంటుంది. ఈ టిన్ వచ్చేసరికి మనకి ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ము వాటర్ అంటే ఈ డ్రమ్ వచ్చేసరికి 200 లీటర్లు అయితే వాటర్ అయితే ఉంటుంది. దాంట్లో మనకైతే 2 లీటర్స్ అయితే వేయమన్నారు. మనం ఆ లీటరు డబ్బాతో 2 డబ్బాలు అయితే మనం వేసాము. అంటే 2 లీటర్లు అయితే వేసాము. అందులో మనం ఈ 40 mm మెటలు వేసే ముందు ఈ చెదల మందు అయితే వేసుకోవాలి. అలాగే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పలుగు తీసుకొని ఇలా హోల్స్ అయితే పలుగుతో పెట్టుకోవాలి. దాంట్లో మనం ఆ లీటర్ డబ్బా తీసుకొని దాంట్లో అయితే మనం పోసేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా. తరువాత దానిపైన ఇలా కూడా చిమ్మేయాలి. మొత్తం రూమ్ అంతా కూడా. ముందుగా నీళ్లు పోసుకున్న తర్వాత సిమెంట్ వచ్చేసరికి సగం బస్తా అయితే వేసాము. ఈ 40 mm మెటలు వచ్చేసరికి ఆ గిన్నెతో 5 గిన్నెలు అయితే వేసాము. ఇసుక అయితే గరుకుగా ఉంది కాబట్టి 5 వేసాము. లేకపోతే మెత్తగా ఉంటే 6 అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇసుక వచ్చేసరికి ఆ గిన్నెతో 5 గిన్నెలు అయితే వేసాము ఇసుక. ఇంకా మనము ఈ టాయిలెట్స్ దగ్గర అయితే మనం మెట్లయితే వేయకూడదు ఇప్పుడు. తర్వాత శానిటరీ పైప్ లైన్లు అన్నీ వస్తాయి కాబట్టి టాయిలెట్లో మాత్రం వదిలేయాలి. తర్వాత వాటర్ అయితే లైట్గా కొంచెం అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన మాల్ అయితే వేయాలి. ఈ మాల్ వచ్చేసరికి మనం 20 గిన్నెలు వేసి ఒక సిమెంట్ కట్ట అయితే వేసాం మనం పైన మాల్ వేయడానికి. ఇక్కడ ఈ ఇసుక తీస్తున్నా చూడండి గాడిలాగా. ఎందుకంటే ఇది ఇక్కడైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ అయితే వస్తుంది. మనకి కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అనమాట ఆగ్నేయమూలలో ఈ బీమ్ వేయడానికి అనమాట. మనం గాడి అయితే తీసుకొని ముందుగా మనం తీసుకోకపోతే ఈ మనకి ఆ గోడ నుంచి ఈ గోడ వరకు ఇలాగా బీమ్ అయితే ఒకటి ఐరన్ కట్టేసుకొని మనం బీమ్ లాగా అయితే పోసుకోవచ్చు. ఈ మెట్లు వేసేటప్పుడు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం 12:30 అయితే అయింది. ఉదయం 7 గంటలకు అయితే వచ్చారు. సిమెంట్కు బస్తాలు వచ్చేసరికి మనకి 23 బస్తాలు అయితే పట్టాయి. 40 mm 3 యూనిట్లు బండి తోలుకుంటే మనకి ఒక అర ట్రక్ దాకా మిగిలింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరియు వీడియోలో అయితే కలుద్దాం.